ప్రేమ ఒక మధురమైన భావన అంటారు. నిజమే, తొలి ప్రేమలో ప్రపంచాన్నే జయించినంత ఆనందం కలుగుతుంది. కానీ అది విఫలమైనప్పుడు తట్టుకోలేక దేవదాసులైన వారున్నారు. అనార్కలిలా అన్యాయమైన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత కాల ప్రేమలు వాటిని మించి ఘోరమైన రొంపిలోకి దింపుతున్నాయి. తెలిసి తెలియని వయసులో ప్రాంతం, భాష వంటి పట్టింపులేవి ఉండవు. 4 మంచి మాటలు 10 పొగడ్తలు విని మోసపోతున్న అమాయకులైన ఆడపిల్లలు ఖండాలు దాటిపోతున్నారు. వ్యభిచారం అనే రొంపిలో బ్రతుకులిడ్చుతున్నారు. ఖండాలు దాటి భాషలు వేరైనా 2 హృదయాలు ఒక్కటైనా ఎన్నో ప్రేమ కథలు మన చుట్టూ ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎందరో జంటలు ఆనందంగా జీవిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. స్వార్థంతో కేవలం తమ కోరికలు తీర్చుకోవడానికి ప్రేమను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. అమాయకమైన యువతులను నమ్మించి దగ్గర చేసుకుని ఆ తర్వాత వారిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి మోసాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయి. చెన్నైకి చెందిన ఒక యువకుడు థాయిలాండ్కి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. థాయిలాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆ యువతి ఉద్యోగ అన్వేషణలో ఉండగా ఇన్స్టాగ్రామ్లో చెన్నైకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఓ రోజు ఆ అమ్మాయిని చెన్నై వస్తే అంతా చూపిస్తానని నమ్మబలికాడు ఆ ప్రబుద్ధుడు. తన దేశం, తన వాళ్ళందరినీ వదిలిపెట్టి ఎన్నో ఆశలతో ఆ అమ్మాయి మార్చి 15న చెన్నైకి వచ్చింది. కొన్నాళ్ళు ఇద్దరూ ఓ హోటల్లో కలుసున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన నిజస్వరూపం చూపించాడు. చెప్పా పెట్టకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్లిపోయాడు. హోటల్ బిల్లు కూడా కట్టకుండా అక్కడి నుంచి తన దారి తాను చూసుకున్నాడు. దేశం కాని దేశంలో తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేని చోట ఆ యువతి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. తన బాధను థాయిలాండ్లోని స్నేహితురాలికి చెప్పుకుంది. తిరిగి రావడానికి డబ్బు పంపమని అడిగింది. కానీ స్నేహితురాలు తన నిస్సహాయత వ్యక్తం చేసింది. దానికి బదులుగా హైదరాబాద్ వెళ్తే అక్కడ తెలిసిన వారి ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చని ఒక దుర్మార్గపు సలహా ఇచ్చింది. చేసేది లేక హోటల్ నిర్వాహకులను బతిమలాడి ఆ యువతి హైదరాబాద్ చేరుకుంది. శ్రీనగర్ కాలనీలోని ఓ వ్యభిచార ముఠాలో 10 రోజుల క్రితం చేరింది. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందటంతో దాడులు నిర్వహించారు. నిర్వాహకురాలితో పాటు థాయిలాండ్కు చెందిన అమ్మాయి, బెంగాల్కు చెందిన మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రైడ్లో పట్టుబడిన ఆ యువతిని ప్రశ్నించగా జరిగిన విషయాలను పోలీసులకు వివరించింది. ఎన్నో ఆశలతో ప్రేమించిన వాడిని నమ్మి వస్తే అతను మోసం చేసి వదిలేయటంతో ఆమె జీవితం ఎలా తలకిందులైందో చెప్పింది. థాయిలాండ్లో తన వాళ్ళందరినీ వదిలి వచ్చినందుకు ఆమె బాధపడుతూ కన్నీటి పర్యంతమైంది. ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎవరిని నమ్మకూడదు. ప్రేమించే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తెలియని వారి మాటలు నమ్మి మోసపోవద్దు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.